హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, పాత వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇంక ఇవాళ అయితే బయటికి వెళ్తున్నామని మా వాళ్ళేమో రెడీ అయ్యారు. చూడండి అసలు వీళ్ళ కోతాశాలు ఎంత సోకులు ఎక్కువ అయిపోయాయంటే, ఇంకా ఈ స్పెట్స్ వాళ్ళ పిన్ని స్పెట్స్ మా పెద్దోడు పెట్టుకున్నవి, ఇంకా అట్లా చెరుకోకటి పెట్టుకొని ఇంత షో ఆఫ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇదిగోండి పెట్టుకొని మార్చుకొని చూడండి ఎంత స్టైల్ కొడుతున్నాడో వాడైతే. వైట్ షర్ట్ వద్దురా బీచ్కి వెళ్తున్నాం అని చెప్తే వినకుండా వైట్ షర్ట్ వేసుకున్నాడు, అన్ని మరకలు అంటించుకున్నాడు. సో ఇంకా అందరూ బయలుదేరాం అనమాట. ఇంకా భవానీ తెలుసు కదా, బాబు ఉంటాడు కాబట్టి ఇంకా మామయ్య ఏమో భవానీకి తోడుగా ఉండిపోయారు. ఇంక భవానీ మామయ్య రాలేదు, ఇంకా మిగిలిన మేమందరం వెళ్తున్నాము. అయితే ఇంక వాళ్ళందరూ క్యాబ్లో వెళ్ళిపోయారు. ఇంకా యాజ్ యూజువల్ మనకి కారు పడదు కాబట్టి మా మరిదేమో పాపం బైక్ తీసాడనమాట. యాక్చువల్గా పెద్ద కారే బుక్ చేశాడు, కాకపోతే ఏమైందంటే ఇంకా లేదు అసలు నేను రానన్నాను. వద్దు అంటే ఇప్పుడు నేను ఎందుకు తను ఇబ్బంది పెట్టాలి, అంత దూరం బైక్లో అంటే దాదాపు 20-25 కిలోమీటర్స్ అంట. అంత దూరం ఎందుకులో ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను రానని చెప్తే ఒప్పుకోవట్లేదు. కారులో వెళ్తే ఏంటంటే నా వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, నాకు వామిటింగ్స్ అయిపోయి చాలా అసలు చెప్తే నమ్మట్లేదండి. అసలు నాకు ఆటో కూడా పడట్లేదు. ఇప్పుడు ఏదో ఒక 2-3 కిలోమీటర్స్ లేదా ఒక 10 కిలోమీటర్స్ పర్లేదు, కానీ అంతకంటే ఎక్కువ ఆటోలో మొన్న లులు మాల్కి వెళ్ళినప్పుడు ఆటో కూడా పడలేదన్నమాట. అంటే వర్షం పడుతుందని ఆటో అతను ఏంటంటే క్లోజ్ చేసేసాడు సైడ్. సో క్లోజ్ చేసేయడం వల్ల ఏంటి అంటే ఆ పట్టలు కప్పేస్తారు కదా, ఆ రబ్బర్ షీట్స్ వల్ల అసలు కడుపులో తిప్పేసింది. తర్వాత వర్షం పడినా పర్వాలేదు, ఆ రబ్బర్ షీట్స్ అయితే తీయించేసాడు అనమాట గోపి. అప్పుడు కొంచెం చల్లగాలి ఫేస్కి తగిలిన తర్వాత నార్మల్ అయ్యాను. అప్పటి వరకు అయితే అక్కడ కూడా నాకు ఆటో కూడా పడలేదు. సో నేను అందుకే అసలు మ్యాక్సిమం బయటకి ఎక్కడికి వెళ్ళను. నేను ఎందుకు ఎక్కువ ఇంట్లో వ్లాగ్సే పెడతానంటే మెయిన్గా నాకు బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదని కాదు, కానీ నాకు సెట్ అవ్వదు నా బాడీకి. బయటకు వెళ్తే నేను అంత ఇదిగా ఉండలేను అనమాట. సో ఇంకా మా అమ్మ ఏమో ఒప్పుకోలేదు. ఎప్పుడో వస్తావు కదా రా అని చెప్పేసి ఇంకా గట్టిగా తిట్టింది. సరేలే అని చెప్పి మా మరిదేమో లేదులే వదినా నేను బైక్ తీస్తానులే అని చెప్పి, నాతో పాటు ఇప్పుడు నా పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. ఈ విష్ణు అలాగే సగం దూరం వెళ్ళిన తర్వాత లక్కీ కూడా అలాగే, అమ్మ నాకు వద్దు కారు, నేను కూడా స్కూటీలో వస్తాను అని చెప్పేసి వాడు కూడా. అంతమంది ఎక్కడ్రా సరిపోతాం స్కూటీలో అని చెప్పినా వినలేదు వాడు. సో ఇంకా అట్లా అవుతుంది. ఇంకా జీవితంలో మేము కారు కొంటామో లేదో కూడా డౌట్ అయిపోతుంది. సో ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరాం అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ రంబూతా ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉందండి మ్యాక్సిమం. ఇక్కడ ఎంత ఉందనుకున్నారు? 140 ఉంది కేజీ, 140 రూపీస్. మనకైతే అక్కడ 400 రూపీస్ ఆ రంబూతా. లిచ్చీస్ లాగా ఉంటాయి కదా. అయితే మేము ముందే తీసుకున్నాం అనమాట. అక్కడ కేజీ 250కి తీసుకున్నాము. ఇక్కడ ప్రైస్ ఎంత కనుక్కుందామని బండి ఆపాము. ఇక్కడేమో పెద్దవి 250 అని అంట, చిన్నవి 140 అంట. చిన్న సైజు ఉన్నాయి కదా కొంచెం, అవి 140, పెద్దవి మాత్రం 250. ఇంకా 200కే మార్కెట్కి కనుక వెళ్తే 200కే దొరుకుతాయంట. మేము దారిలో తీసుకున్నాం కాబట్టి 250. మనకైతే అక్కడ 400 ఉన్నాయి రంబూతా. ఇక్కడ బాగున్నాయి కూడా, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. సో ఇంకా అవైతే నేను 1 కేజీ తీసుకున్నాను. అంటే ఒకవేళ కార్ ఎక్కినా కొంచెం ఆ వామిటింగ్ నాజియా ఉన్నప్పుడు ఆ రంబూతా కొంచెం పుల్లగా తీయగా చాలా బాగుంటుందండి. నాకు అవి చాలా ఇష్టం అసలు. అవి నేను తరచూ తెచ్చుకుంటూనే ఉంటాను, పోతే పోయే 400 అని చెప్పి. అంటే సీజనల్ ఫ్రూట్, ఈ సీజన్లో బాగా వస్తాయి అన్నమాట అవి. సో అవైతే ఇంకా 1 కేజీ తీసుకొని అలా కొంచెం అలా నోట్లో వేసుకొని నవ్వులుతూ అలా వచ్చా అనమాట. సో ఇంకా మొత్తానికి బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్ వచ్చేసి కోవలం బీచ్. అసలు మేము కరోనా టైంలో వచ్చినప్పుడు బీచ్ ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉందండి అసలు. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఇంత ఎక్కువ అలలు లేవు, చాలా నీట్గా చాలా బాగుంది. అంటే ఈ బీచ్కి 2 వైపు దారులు ఉంటాయంట, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కరోనా టైంలో కరోనా సెకండ్ వేవ్లో అప్పుడు కేరళలో ఉన్నాం. అప్పుడు మేము ఒక 2-3 మంత్స్ ఉన్నాం అనమాట. అప్పుడు ఏంటి అంటే అలౌ చేసేవాళ్ళు. సో అటువైపు అంటే కరోనా కాబట్టి ఎక్కువ జనాలు రారు కాబట్టి అటువైపు అలౌ చేసేవాళ్ళంట. అది ప్రైవేట్ బీచ్ అంట. ఇప్పుడు ప్రైవేట్ బీచ్ చేసేసారంట, అప్పుడు కాదు కానీ ఇప్పుడు అది ప్రైవేట్ బీచ్ లాగా చేశారంట. ఆ చుట్టూ రిసార్ట్స్ ఉంటాయి కదా, సో ఆ రిసార్ట్ వాళ్ళ అందరూ ఏంటి అంటే ఆ బీచ్ వరకు క్లోజ్ చేసేసి రిసార్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే బీచ్కి వెళ్ళేలాగా చేశారంట. అక్కడ ఏంటి అంటే ఎంచక్క మునగొచ్చు, ఇక్కడ మునగడానికి లేదండి. అసలు వాటర్ చాలా ఫోర్స్ ఉంది, ఎంత బైక్ వస్తుందో
అయినా మేము మునగము, ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడి నుంచి గుడికి వెళ్తున్నాం. ఏమేమి గుడికి అంటే పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఆ తర్వాత శివాలయం కాదు, అక్కడ శివ స్టాచ్యూ ఉంటుంది. ఆరిమలై పేరేదో మర్చిపోయానండి, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసానో లేదో నాకు తెలియదు కానీ సో అక్కడికైతే వెళ్తున్నాము. తర్వాత పద్మనాభ స్వామి టెంపుల్కి, ఆ తర్వాత ఇంటికి. సో భవానీ వాళ్ళు ఉండే దగ్గర నుంచి పద్మనాభ స్వామి టెంపుల్ అయితే మాత్రం 10 కిలోమీటర్స్. ఇప్పుడు భవానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అడిగారు కదా. సో భవానీ వాళ్ళు ఉంటున్న ఏరియా పేరు అయితే నాకు నోరు తిరగట్లేదు, మర్చిపోయాను. వాళ్ళు ఉంటున్నది మాత్రం ఊరు వచ్చేసి త్రివేంద్రం అండి. ఏమంటారు ఇది, తిరువనంతపురం అంతేనా? ఇవి మలయాళం పేర్లు కొంచెం నోటికి టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఇంకొంతసేపు రాగానే అక్కడ పానీపూరి బండి కనిపించింది. పానీపూరి ఇక్కడ ఎంతో తెలుసా, 6 పానీపూరీస్, అవి 50 రూపీస్ ప్లేట్, 50 రూపీస్. అది కూడా ఎలా ఉందంటే పానీపూరి వడియాలు మనం ఇంట్లో ఫ్రై చేసుకుంటాం కదా, ఇన్స్టెంట్ పానీపూరివి అవన్నమాట. సరే ఏదో ఒకట్లా అని ఇంకా తెలుసు కదా మా వాళ్ళు అసలే పానీపూరి లవర్స్. సో ఇంకా అలా పానీపూరి తినేసి వాళ్ళు ఇంకా ముందు పిల్లలందరికీ ఫస్ట్ పెట్టించేసి కింద అలా పట్టుకొని నడుస్తూ ఉన్నారనమాట. మునగడం అయితే లేదు పిల్లలతో కదా, అసలు చాలా దారుణంగా ఉన్నాయి అలలు, చాలా ముందుకు వచ్చేసింది. లాస్ట్ టైం అసలు ఇలా లేనే లేదు, ఇప్పుడు మాత్రం చాలా ముందుకు వచ్చేసింది అనమాట. సో ఇంకా తర్వాత వాళ్ళ పిల్లలందరికీ పెట్టేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా నేను మా అమ్మ కొంచెం కూర్చొని తింటున్నాం ప్రశాంతంగా. సో ఇంక ఇక్కడేమో పిల్లల్ని పట్టుకొని వీళ్ళు అసలు వదలట్లేదు, ఎందుకంటే తనీషు వాడు చాలా దూకుడు ఎక్కువ అనమాట. అస్తమాను వాటర్లోకి వెళ్ళిపోతాడేమో అని చెప్పి. ఆ వాటరు ఇప్పుడు చూడండి, మీరు చూస్తుంటే అక్కడ వరకు ఉన్నాయి కదా, సడన్గా పానీపూరి తింటున్న దగ్గరకు వచ్చేసేయండి వాటర్. అప్పుడు నేను వీడియో తీయలేకపోయాను కానీ ఉన్నట్టుండి అక్కడ వరకు వచ్చేసాయి అనమాట వాటర్. చాలా ఫోర్స్గా కొడుతుంది అలా అనేది. చాలా భయం వేసింది. ఇంకా అసలు పిల్లల్ని దగ్గరకైతే అసలు పోనీలేదు, జస్ట్ అలా పట్టుకొని కాళ్ళు తడిపించాం అంతే, అంతకు మించి అసలు ముందుకైతే పంపించలేదు. జస్ట్ అలా పట్టుకొని ఉన్నాం అనమాట. అసలే బీచ్తో ఏమైనా కొంచెం టెన్షనేనండి. లాస్ట్ టైం అయితే అసలు మేము అందరం మునిగాం, అంటే అటువైపు ఏమో చెప్పాను కదా రిసార్ట్స్ ఉంటాయని, అటువైపు మునగడం వల్ల ఏమైందంటే అటువైపు అసలు అలలే లేవు, చాలా స్లోగా ఉన్నాయి అలలు. ప్లస్ వాటర్కి గట్టుకి కూడా మధ్యలో చాలా ప్లేస్ ఉంది, చాలా బాగుండింది అనమాట. అక్కడక్కడ కూర్చోడానికి, అలాగే ఇట్లాగా అంబ్రెల్లాస్ వచ్చేసి ఇలా కూర్చుంటాం కదా, అలా ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం చాలా బాగుండింది అని చెక్క అందరం మునిగాం కూడా. ఆఖరికి చిన్న పిల్ల ఆద్యకి 10-11 మంత్సే, 1 ఇయర్ బర్త్డే కానీ వచ్చాం అప్పుడు మేము, ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఆద్య మునిగింది, గౌతము, భూమి, ఇంక అందరం మునిగామన్నమాట. సో అప్పుడు ఏంటి అంటే, కాకపోతే చిన్నపిల్లలందరినీ కూడా వాటర్లో అంటే వాటర్లో అందరం మునిగిన వీడియో కదా, సో యూట్యూబ్ యాక్సెప్ట్ చేయలేదు, డిలీట్ అయిపోయింది ఆ వీడియో. ఎందుకో తెలియదు కానీ డిలీట్ అయిపోయింది. అంటే కొంచెం మనకి స్ట్రైక్స్ పడ్డాయి అనమాట. అంటే ఈ ఛానల్లో పెట్టలేదు, ఫస్ట్ ఛానల్లో భారతీ శ్రీను వ్లాగ్స్ అని ఫస్ట్ ఛానల్ ఒకటి ఉండేది. సో అప్పుడు అందులో పెట్టాను అనమాట. ఆ కరోనా టైంలో మేము కేరళలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అయితే అప్పుడు అదే యూట్యూబే డిలీట్ చేసేసింది ఆ వీడియోని. ఉంటే బాగుండు, అప్పుడప్పుడు చూసుకోవడానికి బాగుంటుంది. పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు, మా వాళ్ళ పిల్లలందరూ జాగ్రత్త. వాళ్ళేరి భరతున్నాడా? అక్క రా తీద్దాం ఫోటో. లక్కీ ఎక్కడికి? జాగ్రత్తగా ఎక్కువ, ఇటు ఎక్కువ, ఇటు గోపి పిక్తీవా, ఇటు చూడు, ఇటు చూడు, అటు చూడు, గోపి వైపు చూడము, ఇటు చూడు, గోపి చూడరా తల్లి. అబ్బాబ్బాబ్బా చూడ, నువ్వు ఎంత బుజ్జగిచ్చినా అక్కడి నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ ఉండదు. అదే వాళ్ళిద్దరికి అస్సలు పడదు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. సో ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇవి చూసారా అండి, ఇవన్నీ కూడా మన దేశీ డ్రాగన్ ఫ్రూట్. మనకేంటి అంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫ్రూట్స్, వాటి సీడ్స్ని ఇక్కడ మన వాళ్ళు ఫార్మింగ్ చేసి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ మనకి ఎక్కువ దొరుకుతున్నాయి. కానీ
ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే అస్సలు మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అసలు లేవు కదా. అది బయట నుంచి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్, మనకి ఇక్కడ పండింది కాదు. మనకి ఇక్కడ పండిన డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటే ఒకప్పుడు ఇలా ఖాళీ ప్లేసుల్లో వచ్చేవి. అవేంటి అంటే ఇంత ఇంత చూసారు కదా మీరు, అక్కడ చూపించారు, చిన్న చిన్నగా ఉంటాయి. అవి పిచ్చికాయలు అని చెప్పేసి అసలు తినేవాళ్ళం కాదు, పడేసేవాళ్ళం. అది ఆడుకునే వాళ్ళం, కానీ అది ఒక పాయిజన్ ట్రీ లాగా చూసేవాళ్ళం. నిజానికి అవి చాలా స్వీట్గా ఉంటాయంట, నాటు డ్రాగన్ ఫ్రూట్స్ అవి మనవి. సో మనకేంటి అంటే మన దగ్గర ఉన్నప్పుడు వాటి వాల్యూ తెలీదు. సో ఇప్పుడు మనం బయట నుంచి తెప్పించుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ని అంత ఇష్టంగా తింటున్నాం కదా. అయితే మనకి దొరికే డ్రాగన్ ఫ్రూట్స్లో ఏంటి, ఇక్కడ చిన్నవి ఉంటాయి, ఇంత కాయ ఉంటుంది, దాని లోపల ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా తినాలి. ఆ ముళ్ళు కనుక గుచ్చుకుంటే అంతే అంట. సో నిజానికి నాకు కూడా తెలీదు, నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. సో అవి కూడా డ్రాగన్ ఫ్రూట్సా అని చెప్పి చిన్నప్పుడు వాటిని పిచ్చికాయలు అనుకొని ఆడి పడేసేవాళ్ళం అనమాట, అసలు తినేవాళ్ళమే కాదు. సో ఇప్పుడు ఏంటి అంటే అవి తినొచ్చు అని చెప్పి తెలిసింది. ఒకసారి తిన్నాను కూడా, బాగుంటుంది, అంటే చాలా స్వీట్ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మనకి దొరికే డ్రాగన్ ఫ్రూట్ కంటే కూడా మనకి దేశీగా ఇక్కడ ముళ్ళు పిచ్చి పిచ్చిగా ఉన్న ముళ్ళు చెట్లు ఉన్నాయి కదా, వాటిల్లో వచ్చే డ్రాగన్ ఫ్రూట్ స్వీట్ చాలా స్వీట్గా ఉంది. కాకపోతే ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా తినాలి అవి. సో ఇంకా అక్కడి నుంచి పైకైతే వచ్చేసాం. అక్కడైతే చాలా ఉన్నాయండి, ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే చాలా ఉన్నాయి. అయితే దేశీవి, అంటే ఇప్పుడు మనకి పండేవి, ఇంపోర్ట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ కాదులేండి. సో ఇంకా అక్కడి నుంచి పైకి వచ్చాం. చూసారు అసలు వ్యూ ఎలా ఉందో. అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా ఒక్కొక్కరు చేతులు పట్టుకొని ఒక పిక్ కోసం అలా కూర్చుంటున్నాం అనమాట. ఇటు సైడు మా మరిది ఏంటి అంటే ఫోటో తీయమని చెప్పాము అంటే ఇంక అంతే, ఆ ఫోటో బాగా వచ్చే అంతవరకు అస్సలు ఒప్పుకోడంటే ఒప్పుకోడు. వదిన ఇటువైపు నించోండి, అటువైపు నించోండి అని. తనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సో ఇటువైపు నించోండి, అటువైపు నించోండి అని చెప్పేసి కనీసం ఒక 10-20 ఫోటోలు అయితే తీసాడనమాట. సో ఫైనల్గా ఇంక ఇలా కూర్చొని అందరం కలిసి పిక్ అయితే తీసుకున్నాం. చూడండి అసలు ఎంత బాగుందో పైన నుంచి చూస్తే. అసలు మొత్తం అంతా కొండలు. ఏమైనా కేరళ అంటే కేరళనేనండి నిజంగానా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అట్లా హనీమూన్కి వాటికి ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అనమాట ఇది మాత్రం. సో చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రం, చాలా బాగుంది పైనుంచి. ఇక్కడ బోల్డ్ అని ప్లేసులు ఉన్నాయి, కాకపోతే మాకు వెళ్ళడానికి కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. ఎక్కడండి అసలు హాలిడేసే ఉండవు. ఈసారి హాలిడేస్ ఇచ్చారు, కాకపోతే ఇంకా కుదరలేదన్నమాట. సో ఇదిగోండి ఇంక అందరం ఒక సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాం ఫోన్లో. ఇంకా మా తమ్ముడికి ఏంటి అంటే కెమెరా పెడితే అడిగి భయం అంటే మొహమాటం, సిగ్గు అంతే. సో ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే బయలుదేరుతూ ఉన్నాము. అసలు వాటర్ చూసారా ఎలా వస్తుందో, ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. అసలు ఎవ్వరు కూడా మునగట్లేదండి, ఎవ్వరు మునగట్లేదు అసలు అక్కడైతే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్తున్నాము. అసలు చాలా వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది, అసలు ఎంత ఫోర్స్గా వస్తున్నాయో అలలన్నీ కూడా. లాస్ట్ టైం మేము వెళ్ళింది చాలా బాగుంది, అంటే ఇంత ఎక్కువ అలలు లేవు. మొత్తం అంతా అటువైపు అంతా రిసార్ట్, అంటే ఇక్కడ ఈ బీచ్కే వచ్చాం, కాకపోతే ఆ కొండ అవతల అక్కడ ఉందా, కొండకి అటువైపు ఉంది. అది ఇప్పుడు క్లోజ్ చేశారంట, ఓన్లీ రిసార్ట్ ఉన్న వాళ్ళకి, అంటే రిసార్ట్ బుక్ చేసుకుంటేనే అక్కడ బీచ్ అలా అవుతుందంట. అమ్మో నడుస్తుంటే ఆయాసం వస్తుంది. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం, రండి. ఆ టెంపుల్ పేరు చెప్పాను కదండి, ఆరేమలై. మ్యాక్సిమం అదే అనుకుంటున్నాను, కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియట్లేదు, కానీ ఆరేమలైనా. అక్కడ శివ స్టాచ్యూ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మన ఇండియాలోని చాలా పెద్ద స్టాచ్యూ అనమాట అక్కడ శివుడిది. చాలా బాగుందండి, అసలు చాలామంది ఫారినర్స్ అందరూ ఉన్నారనమాట అక్కడ, ఎక్కువగా ఫారినర్స్ వస్తారంట ఆ టెంపుల్కి. అసలు చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం, చూపిస్తాను పదండి. సో ఇంకా అక్కడి నుంచి మెయిన్గా ఈ ఫ్లైఓవర్స్, వీటిని ఏమంటారు, ఫ్లైఓవర్ అని అంటారా, హైవే అంటారా ఏదో. సో అవైతే మాత్రం భలే ఉన్నాయండి. ఇలా పైకి ఎక్కుతున్నాం, మళ్ళీ ఇలా డౌన్ తిరుగుతున్నాం, మళ్ళీ ఇలా పైకి ఎక్కుతున్నాం, మళ్ళీ ఇలా డౌన్ దిగుతున్నాం అనమాట. భలే ఉన్నాయి రోడ్లు అయితే మాత్రం. ఇంక సైడ్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం అంతా కొబ్బరి చెట్లు అసలు. కానీ ఒకటి చెప్పాలి మీకు, ఇక్కడ ఇన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి కానీ కొబ్బరి బోండం, ఒక్క బోండం 50 రూపీస్ 60 రూపీస్ అండి. ఇప్పుడు కూడా కాదు, మేము లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడే ఒక్కొక్క బోండం 50-60 రూపీస్ ఉండేది. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, కానీ అప్పుడైతే 60 రూపాయలు ఒక్క బోండం. మనకు అప్పుడు 20-30 రూపాయలకు కూడా వచ్చేసేది. నాకు అర్థమయ్యేది కాదు, అదేంటి ఇక్కడ ఇన్ని కొబ్బరి బోండాలు ఉంటే, అంటే కొబ్బరి బోండం చెట్లు ఉంటే అంత రేటు ఉన్నాయి ఏంటి బోండాలు అనిపించేదండి నాకైతే. సో మరి ఏంటో, మరి ఈ బోండాలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయి వదినా అని చెప్పేసి అంటా ఉన్నాడు గోపి.
మరేమో మరి నాకు తెలియదు కానీ చాలా రేట్లు కొబ్బరి బొండాలు అయితే మాత్రం ఇక్కడ. సో ఇదిగోండి వచ్చేసామండి ఆర్యమలై. ఇవి చూసారా అసలు ఎంత బాగుందో. సో అసలు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటి అంటే క్లైమేట్ కూడా మనకి కొంచెం చల్లబడింది అనమాట. సో దానివల్ల చాలా బాగుంది. చూసారా అదిగోండి మీకు కనిపిస్తుందా అక్కడ స్టాచ్యూ. బయట ఏంటి అంటే నార్మల్ చిన్న గుడిలాగానే ఉంది, కానీ మొబైల్స్ అయితే ఎవరు అలో చేయట్లేదు. అంటే ఆ టెంపుల్ లోపల విగ్రహాలు అవి వీడియో తీయడానికి మాత్రం అలో చేయట్లేదు, స్ట్రిక్ట్గా అక్కడ రాశారనమాట. సో ఇదిగోండి అవి ఇక్కడ మనకి వినాయకుడు, శివుడు, అటువైపు అమ్మవారు పార్వతీదేవి, ముగ్గురికి 3 చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అంతే. మనం బయట నుంచే దండం పెట్టుకోవాలి. చిన్న 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 గుళ్ళు దాని పక్కన. ఇదిగోండి చూసారు అసలు ఎంత బాగున్నాడో కదా శివుడు ఇక్కడ. ఆ పైన అంతా కూడా ఈ ఈ వీటిని ఏమంటారు, పిట్టలు కాదండి, పావురాళ్ళు ఒకటేసారి ఇలా ఎగురుతూ కొన్ని వెళ్ళాయి అనమాట. అసలు భలే ఉండింది. కాకపోతే అది నేను వీడియో తీయలేకపోయాను, కానీ ఆ శివుడి మీద నుంచి అలా పక్షులు ఎలా ఎగురుతూ ఉంటే ఆ సీన్ చాలా బాగుంది. సో చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకా అక్కడి నుంచి ఒక గ్రూప్ ఫోటో అనమాట. సో మా మరిదిని ఏంటి అంటే నువ్వు కూడా వచ్చేసే గోపి ఎవరికైనా ఇచ్చేసి అని చెప్తే అసలు అతని ఫోటో అసలు ఏం బాధలేదు. తర్వాత గోపికి నచ్చక నేను తీస్తాను ఉండోదునా అని చెప్పి మళ్ళీ మొబైల్ తీసుకొని మళ్ళీ మా వరకు ఫోటో తీశాడు. అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చాం కదా, సో అతను తీసాడు, కానీ అసలు ఒక్క ఫోటో కూడా బారాలేదు. వాళ్ళు జస్ట్ అలా క్లిక్ చేసేస్తున్నారు తప్ప నుంచి ఫోటో అయితే బారాలేదు. సరే అని చెప్పి మళ్ళీ చెప్పాయి కదా, మా మరిదికి ఫోటో బాగా వచ్చేవరకు అసలు ఒప్పుకోడు అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో తీసాడు మాకైతే. సో పైన నుంచి ఇదేంటంటే హైట్లో ఉంటుంది, ఇక్కడ కూడా బీచ్ ఉంటుంది, కిందకి కావాలంటే వెళ్ళొచ్చు. కానీ ఇంకా మేమైతే వెళ్ళలేదు, పిల్లలు ఉన్నారు కదా, సో అందుకని మేము కిందకి దిగలేదు. కానీ పైన నుంచి అసలు వ్యూ చూడండి, కూర్చోవచ్చండి ఎంచక్క, అక్కడ అంతా కూర్చోవచ్చు, మంచిగా టైంపాస్ చేయొచ్చు. ఎక్కువ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే వైజాగ్ కూడా గుర్తొచ్చింది. వైజాగ్లో కూడా అంతే కదా, ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి ఇట్లాగా, మనకి బీచెస్ ఎక్కువ ఉంటాయి. సో పిల్లలు కూడా అమ్మ బీచ్ని చాలా మిస్ అవుతున్నాం అమ్మ అంటూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి వైజాగ్లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే బోల్డ్ అని బీచ్లు ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత ఇంకా మా వారికి అయితే కాల్ చేస్తే ఇంకా ఆద్య చూపిస్తూ ఉంది. మా ఆయనేమో పాపం అలా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. ఎంజాయ్ చేయండి మీరు అందరూ అని చెప్పేసి. తనకి కూడా నాకైనా బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదు, నాకు నా ఇల్లే ప్రపంచం అన్నట్లుంటుంది. కానీ మా ఆయనకి ఏంటి అంటే బయటికి వెళ్ళి మొత్తం అంతా ఇలా అన్ని ప్లేసెస్ తిరిగి చూడాలి, నేచర్ని సీను చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. కాకపోతే పాపం తను మిస్ అయిపోయాడు అనమాట ఈసారి. ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు, అందరూ ఫొటోస్. అక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా ట్రైపోర్డ్స్ తెచ్చేసుకున్నారు, ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ట్రైపోర్డ్ పెట్టేసుకొని వాళ్ళే ఫొటోస్ తీసుకుంటా ఉన్నారనమాట. సో మనం కూడా అలా చేసుంటే బాగుండు గోపి అనిపించింది. అంటే అప్పుడు మా ఫోటో మేమే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏంటి అంటే ఒక ఫోటో తీసి అందరం గ్రూప్ ఫోటో వేరే వాళ్ళ దగ్గర తీస్తే ఫోటో బాగా రాలేదు. ఇంకా తర్వాత తీసిన ఫోటోలో గోపి మిస్ అయ్యాడు అనమాట. సో ఈసారి వెళ్ళినప్పుడు ట్రైపోర్డ్ పట్టుకొని వెళ్ళాలి. ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా నేనైతే కార్ ఎక్కాను. లక్కీ ఏమో అమ్మ నా వల్ల కాదు, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నాకు వామిటింగ్ వచ్చినలా ఉంది, నేను ఎక్కను కారు అంటే లక్కీని వాళ్ళ బాబాయ్ బైక్ ఎక్కించి ఇంకా నేనైతే కార్ ఎక్కాను అనమాట. సో కార్ ఎక్కిన తర్వాత నా ఫేస్ చూసారు కదా ఎలా ఉందో. నిజంగా అండి ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఇంకా అసలు కారు కొనుక్కోమా అనిపిస్తుంది నాకైతే. కారు కొనడం పెద్ద ప్రాబ్లం కాదండి, ఈ పాటికి ఎప్పుడో కారు తీసుకునేవారు మా ఆయన అయితే, అంటే అవసరం కదా అని. కానీ మా ముగ్గురికి కారు పడట్లేదు, నాకు లక్కీ విష్ణుకి కూడా కారు పడట్లేదు. సో దానివల్లనే కారు తీసుకోవాలి అన్న ఆలోచన, ఎప్పటికెప్పుడు తీసుకుందాం అనుకున్నా ఎవరికి పడట్లేదు కదా అని చెప్పేసి వెనకడిగేయాల్సి వస్తుంది ఆ కారు, అంటే పడట్లేదని చెప్పి. ఆ తర్వాత ఇంకా అదిగోండి పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. లాస్ట్ ఇక్కడ నుంచి ఇల్లు దగ్గర, సో 10 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఇంకా సరే అని చెప్పి, ఇంకా తెలుసు కదండి ఇంక పద్మనాభ స్వామి టెంపుల్ అంటే అక్కడ అసలు చీర అయితే ఓకే, కానీ చుడీదార్స్ వేసుకున్నా కూడా ఇలా పైనుంచి ఇలా పంచలాగా కట్టుకోవాలన్నమాట. అక్కడ పంచలు అయితే అమ్ముతున్నారు, 60 రూపీస్ ఒక్కొక్క పంచ. మగవాళ్ళు అయితే ఇంకా అసలు కంప్లీట్గా షర్ట్ కూడా ఉండకూడదు. లాస్ట్ టైం ఏంటి అంటే మా ఆయన గోపి పైన ఇలా కప్పుకున్నారనమాట, దాన్ని ఏమంటారు, ఇలా ఇలా వేసుకున్నారు, పై పంచ అంటాం కదా. సో ఇలా వేసుకున్నా కూడా ఒప్పుకోలేదు, తీయించి నడుముకు కట్టించారు. అంటే వేసుకోకూడదు, అలాగే ఉండాలట పంచ ఒకటే, వాళ్ళు పైన షర్ట్ కూడా ఉండకూడదని. సో ఇంకా పిల్లలు ఏంటి అంటే అసలు ఒప్పుకోలేదు, అమ్మ మేము తీయం షర్టు అని చెప్పి. కానీ లేదు నాన్న ఇక్కడ రూల్స్ అలాగే, గుళ్ళోకి అలౌ చేయరని చెప్తే మొత్తానికి ఇంకా లక్కీ విష్ణు అయితే షర్ట్ తీశారు. వాళ్ళకి ఎంత సిగ్గో అసలు. సో ఇంకా అలా వెళ్ళామన్నమాట.
మొబైల్స్ అన్నీ కూడా ఇంక బయటే పెట్టేసి ఏంటి అంటే గోపి రాలేదు. గోపి ఏంటి అంటే ఇంకా తను తర్వాత వెళ్తాను వదిన, చిన్న పని ఉంది మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు ఏంటి అంటే తరచూ సాటర్డే వచ్చేస్తారనమాట. వాళ్ళకి ఎప్పుడైతే రావాలనిపిస్తే వచ్చేస్తుంది. మనకేంటి అంటే తిరుమలలో లేకపోతే మన సైడ్ చాలా రష్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ అంత రష్ అయితే ఉండదండి. దర్శనం కూడా లోపల మనకి 3 డోర్స్ ఉంటాయన్నమాట. మొత్తం విగ్రహం అంతా కూడా స్వామివారి విగ్రహం ఒకేసారి చూపించరు, ఇలా 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఒక దాంట్లో ఫేసు, ఒక దాంట్లో ఆయన పొట్ట దగ్గర ఇట్లా ఒక ఇప్పుడు ఒక మూవీ వచ్చింది కదా, ఆ సినిమా పేరు ఏంటి, అరే రావట్లేదు, పద్మనాభమా సినిమా వచ్చింది కదా. సో దాంట్లో ఎలా అయితే ఉంటుందో విగ్రహం ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో అలా ఒక 5 మినిట్స్ అలా దర్శనం అయితే చేయించారు. కొంచెం లోపల ఎక్కువ వెళ్తురు లేదు, సో నాకైతే అంత క్లియర్గా కనిపించలేదు. కానీ గర్భగుడిలో ఒక 5-6 మినిట్స్ అయితే ఉన్నాం. తిరుమలలో ఏంటంటే ఒక్క నిమిషానికి లాగి పక్కన పడేస్తారు, వెళ్ళండి అని. ఇక్కడ అలా ఏం కాదనమాట, అంత రష్ అయితే ఉండదు. సో ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి అంటే కామన్ అనమాట, ఎప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చిన హోటల్ అన్నపూర్ణ, ఇక్కడ ఏంటి అంటే టిఫిన్ తినేసి వెళ్ళడం అలవాటు అనమాట. సో ఇంకా అసలు చాలా రష్ ఉంది ఇక్కడ కూడా, హోటల్ అంతా రషే. సరే అని చెప్పేసి ఇంక అందరం ఒకటే ఆర్డర్ చేసాం, చోలే భటూరే. బాగుంటుంది ఇక్కడ, పూరి బాగా ఫేమస్ అనమాట, అదే చోలే భటూరే. సో ఇంకా అందరం ఇదే ఆర్డర్ చేసుకొని ఇంకా తినేసాము అనమాట. తినేసి ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరాము. సో ఇదిగోండి, సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, ఇది ఇంక ఇవాళ వ్లాగు. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.